ఇది ఊరు వెళ్ళేటప్పుడు వీడియో, దారిలో వెళ్ళేటప్పుడు రామోజీ ఫిలిం సిటీ కనిపించింది. ఆర్చ్ వీడియో తీద్దాం కదా అనేసరికి అదైతే మాయమైపోయింది. నీ ఫోన్తో నేను వీడియో తీసుకోను అన్నట్టు మాయమైపోయింది అన్నట్టే. మా అమ్మమ్మ మా తాతయ్య అయితే లోపల కూర్చున్నారు. మీరేమో బయట ఉన్నారు, మమ్మల్ని ఏమో లోపల పెట్టేశారు, మాకేం కనపడట్లేదు అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం తట్టుకుంటారు, మేము తట్టుకోలేకపోతున్నాం లోపల కూర్చొని. నాకైతే వామిటింగ్ వచ్చేటట్టు అవుతుంది గాలి వేయక. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది నాకైతే. బయట ప్రపంచం కనపడకపోతే ఇలా ఉంటుందా అని అనుకున్నాను. అమ్మో చాలా దారుణంగా ఉంది అప్పుడైతే. వాళ్ళైతే ఎక్కారు, మళ్ళీ అన్నవరంలో దిగారు, అంతే ఫ్రెండ్స్. ఇంక దగ్గరనే దిగలేదు వాళ్ళైతేనే. మేమైతే 2-3 టైమ్స్ దిగామనుకుంటాం. టీ దగ్గర ఆపారు, టీ అయితే తీసుకొచ్చారు మా మావయ్య. మాకేమో వాళ్ళతో కల్పించి తెచ్చేసారు టీ. మా మావయ్య అయితే వాళ్ళతో కలపొద్దని అన్నారు అనుకుంటా. మీరు కలపకండి, నాకు టేస్ట్ రాదు, నేనే కలుపుకుంటాను అన్నారు అనుకుంటా. మా మావయ్యకి అయితే స్పూన్ ఇచ్చారు. తర్వాత లేస్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. ఆకలేసినట్టు లేస్ తినేసిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ అయితే వచ్చింది. ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. ముందైతే ఫ్రైడ్ రైస్ వద్దన్నారు. ఇడ్లీ తినేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. ఫ్రైడ్ రైస్ తినేసిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని వచ్చేటప్పుడు ఏమైందంటే నా ఫోన్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి వచ్చేస్తున్నారు. మా మామయ్య అప్పటికే చెప్పారు, ఫోన్ మర్చిపోతే చూసుకోమని అన్నారు. నేనైతే వదిలేసాను ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాగ్కి వచ్చి చూసుకొని అప్పుడు ఫోన్ తీసుకున్నాను, లేదంటే ఏమైపోదును. ఇంక మొత్తానికి ఎక్కేసిన తర్వాత అన్నవరం అయితే వచ్చేసాం. ఇక్కడ కుక్కలు అయితే నన్ను వీడియో తీసిన వెంటనే తోకొక్కుంటూ అయితే వస్తున్నాయి. పొద్దున్నే లేవగానే ఎలా ఉన్నాం చూసారా. ఇది అన్నవరం రైల్వే స్టేషన్. గేట్ దాటి వెళ్ళాలి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. బాగుంటుంది గేట్ అది దాటం, రైలు పట్టాలు ట్రాక్ అది దాటం అయితే బాగుంటుంది. ఈ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది బయట కూర్చోవడము. మొత్తానికైతే ఊళ్ళోకి వెళ్ళిపోయాము. ఇదైతే దుర్గామాత టెంపుల్. ఇక్కడ ఏంటి బస్సులు కనిపిస్తున్నాయి అని చూస్తుంటే, ఇక్కడ ఏమైనా స్కూల్ ఉందా అనేసి చూస్తుంటే, స్కూల్ ఉంటే బోర్డు పెడతారు కదా అనేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. అక్కడ స్కూల్ లేదు, డ్రైవ్ చేసే వాళ్ళ ఇల్లులు అయితే ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు ఎవరింటి దగ్గర వాళ్ళు బస్సులు. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి రూట్. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము, సామాన్లు దించేసారు.